ఇంతసేపు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అలా ఒక కోవేట్ అతను పాపం అలా అతను చూడండి రోడ్డు మధ్యలో నిడుకుని ఆ కోవేట్ అతను మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తాడు. హామా మరోస్ చిన్న తబి క్యారెట్ ఓకే లెమన్ ఆనియన్ వైట్ ఆనియన్ కలాస్ ఓన్లీ 3 అలా ఇంటికి రాగానే పడ్డది అనమాట. కారం ఉంది కానీ మా కోడి మొత్తం మా కోవిడ్ అయినా కావాల్సింది ఇవే అనమాట. వైట్ ఆనియన్ చేసి మొత్తం నిమ్మకాయలు 20 తీసుకోమన్నాడు. మంచి మంచి నీళ్ళు ఉండేటంట. ఇట్లా మంచి మంచి ఒక 20 తీసుకుంటే సరిపోతుంది. అబ్బా మళ్ళీ ఇప్పుడు క్యారెట్ దగ్గరికి వచ్చినాయి. క్యారెట్ పెద్ద పెద్దవి కావాలంటాడు. ఏందో ఇటు ఉన్నాయి. ఇవి చూడండి గులిపిత్త క్యారెట్లు ఉన్నాయి. గులిపిత్తనే ఉన్నాయి. ఇవి పెద్దగా ఉన్నాయి. విడిగా ఉన్నాయి చూడండి. విడిగా లేవు అయిపోయినాయి. ఇది పెడతాం అమ్మ కూడా ఫోటో ఇలాగ మొత్తం అయిపోయింది. అందరూ అయితే షేర్ చేసుకున్నారు తలా కొంచెం అది అయిపోగానే నేనైతే లెవెన్ ఇవన్నీ తీసుకుని పెట్టుకున్నా. వాటర్ బాటిల్ కూడా మొత్తం ఓపెన్లో పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు మొత్తం ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దున్న తినలేదు కదా మొత్తం. ఫస్ట్ ముందు వాటర్ లాగారు బాడీ. టైం అయిపోయినా కానీ మా మస్జిద్లో ఇంకా లేట్గా ఇస్తున్నారు. అజానే ఇవ్వలే ఇంకా. అందుకని మేము బయట వేరే మస్జిద్ అజా ఇచ్చింటే ఇంకా లైవ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి నా స్వాగతం. ఈరోజు వచ్చేసి Day 6 రంజాన్ అనమాట కువైట్లో. యాక్చువల్గా అయితే ఈ రోజు నుండి వీడియో అయితే ఇలానే ఉంటుంది అనమాట. యాక్చువల్గా మధ్యాహ్నం వెళ్తున్నాం ఇప్పుడు మస్జిద్కి. ఇలానే ఉంటుంది. మార్నింగ్ షెహరీ చేసినది, మార్నింగ్ నేను స్కూల్ డ్యూటీకి వెళ్ళినది ఇదంతా కట్ చేస్తున్నా. ఎందుకు అంటే డైలీ రొటీన్ లైఫ్ అయిపోతుంది. దానివల్ల వీడియో వల్ల ఎంత ఎక్కువ అవుతుంది. సో అందువల్ల అదంతా కట్ చేస్తున్నా. ఇలాగైతే ఉంటుంది. ఈరోజు అయితే మార్నింగ్ షెహరీ కూడా ఏం తినలేదనమాట. నేను జస్ట్ అలానే ఉన్నా. నైట్ ఎలా తిన్నా సేమ్ అలానే ఉన్నా. మార్నింగ్ తినేకుని ఏం లేదు. రేపటి నుంచి మళ్ళీ రెడీ చేసుకోవాలి తినేకి. ప్రజెంట్ అయితే మస్జిద్కి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్స్. అదే అనమాట వీడియో ఎంత ఎక్కువ అవుతుంది. దానివల్ల వీడియో అయితే కట్ చేస్తున్నా. ఈ రోజు నుంచి ఈ రంజాన్ మంత్ సిరీస్ మొత్తం 8 నిమిషాలు 10 నిమిషాల లోపలికి పెట్టేయగలుగుతా. 8 నుంచి 10 నిమిషాల లోపల పెడదాం అనుకుంటున్నా. మా డే మొత్తం ఇంకా తక్కువకైనా పెడదా. ఓకేనా? ఇంకా ఎవరైనా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మస్జిద్కి వెళ్తున్నాం ముగ్గురము. ఓకే, ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోతున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇంకొక 30 మినిట్స్ ఉంటే డైరెక్టింగ్ అంతే. పొద్దున్న నుంచి మనకు ఒక డ్యూటీ కూడా పడలే. బయటికి కొన్ని ఆర్డర్ వచ్చినాయి అనమాట. నేను మా ఫ్రెండ్ కూడా ముగ్గురం కలిసి అయితే పైన అయితే పెట్టినాం అంతే. అంటే ఆర్డర్ అంటే మా బావకి ఎక్కువ వాటర్ క్యాన్లు వచ్చినాయి అనమాట. మా బావ వేరే ఒక కంపెనీ తాగుతాడు అనమాట. అదేదో అదే అంటే మా బావ తాగే వాటర్ బ్రాండ్ వేరేది ఉంటుంది అనమాట. సో అవి వచ్చేసి మంత్లీ దించిపోతుంది అంటారు. వాళ్ళ బాబా, మా బాబా కాదు, దుబ్బన్నాడు కదా వాళ్ళ బాబా అనమాట. సో అలా ముగ్గురం వెళ్ళి లోపల పెట్టినాం అంతే. ఏం డ్యూటీ వల్లే. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి అంతే. ఇప్పుడే స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాము. బ్లాంకెట్ కూడా తీసుకొని వచ్చి ఎట్లా ఇచ్చేది ఉంది అని చెప్పి ఇంకా పిల్లల బ్యాగ్ కూడా దీనిపై వేసుకొని పోదా ఇద్దామని వెళ్తే అని అక్కడ బ్లాంకెట్ అది కూడా చేశాను అనమాట. దాన్ని సాయంత్రం తెలుస్తుంది. సో మళ్ళీ ఇద్దామని వేసి నేను పెట్టుకున్నాను. ఇంతసేపు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అలా ఒక కోవేట్ అతను పాపం అలా అతను చూడండి రోడ్డు మధ్యలో నిడుకుని ఆ కోవేట్ అతను మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తాడు. హామా మరోస్ చిన్న తబి క్యారెట్ ఓకే లెమన్ ఆనియన్ వైట్ ఆనియన్ కలాస్ ఓన్లీ 3 బాద్ నో ఫీ మాఫీ. ఓకే, చూశారు కదా అలా ఇంటికి రాగానే పడ్డది అనమాట. కారం ఉంది కానీ మా కోడి మొత్తం చలా జమే దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, మనం తెచ్చిన ఈ బ్లాంకెట్ కూడా ఉంది కదా. ఫస్ట్ ఈ బ్లాంకెట్ కూడా ఇచ్చేస్తున్నా. ఫస్ట్ ఈ బ్లాంకెట్ ఇచ్చేసి తర్వాత పోవచ్చు జమయ్య లోపలికి. బాగున్నావా? ఉండు ఒక సెకండ్ ఇచ్చేసి వస్తా. అయిపోయింది, ఇచ్చేసిన. ఏన్నా బాగున్నావన్నా? బాగున్నా ఎటున్నాడు ఏం కదా షరీఫ్ అన్న? మా కోవిడ్ అయినా కావాల్సింది ఇవే అనమాట. వైట్ ఆనియన్ ఇవే చూద్దాం. వైట్ ఆనియన్ చెప్పిండు. కారెట్ చెప్పిండు. ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఫోన్ చేసి అనుకుందాం ఏమేం కావాలో. 2 తీసుకోమన్నాడు. మంచివి చూసి తీసుకొని చెప్పిండు. 2 వేసేసుకున్నా. ఒకటి వచ్చేసి 770 ఫీల్స్ ఉంది. 2 వేసేసుకున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ క్యారెట్ తీసుకోవాలి. ఈ నిమ్మకాయలు ఎన్ని వేసుకోమంటాడు అబ్బా. మంచిగా నీళ్ళు ఉండేది తీసుకొని అంటాడు. అన్ని మంచి పక్కన పెట్టి మా కోటి ముసలాయన కాల్ చేద్దాం. ఓకే, వేసి మొత్తం నిమ్మకాయలు 20 తీసుకోమన్నాడు. మంచి నీళ్ళు ఉండేటంట. బాగా లోపల చవి చూసి అంటున్నాడు. ఇట్లా మంచి ఒక 20 తీసుకుంటే సరిపోతుంది. మొత్తం పెట్టినా పక్కన. ఇదేది ఇటుంది కానీ ఇది బాగుంది. మొత్తం 20 నిమ్మకాయలు.
అబ్బా మళ్ళీ ఇప్పుడు క్యారెట్ దగ్గరికి వచ్చినాయి. క్యారెట్ పెద్ద పెద్దవి కావాలంటాడు. ఏందో ఇటు ఉన్నాయి. ఇవి చూడండి గులిపిత్త క్యారెట్లు ఉన్నాయి. గులిపిత్తనే ఉన్నాయి. ఇవి పెద్దగా ఉన్నాయి. విడిగా ఉన్నాయి చూడండి. విడిగా లేవు అయిపోయినాయి. ఇది పెడతాం అమ్మ కూడా సరైన ఫోటో. ఈడవని ఉన్నాయి క్యారెట్లు. ఈడ చూడండి ఉన్నాయి నిమ్మకాయలు. కానీ ఇవి బాగున్నాయి డైరెక్ట్గా. కానీ ఎందుకో మా కూడా ముసలి ఇవి ఎక్కువ డబ్బులు అనమాట. కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి. చూడండి దినారు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కలిపి దినారు ఉంటాయి. ఇప్పుడు క్యారెట్ ఏం చెప్తాడో అయిపోయింది. తీసేసుకున్న క్యారెట్ కూడా ఇవే అనమాట. మా కూడా అన్నీ మొత్తం కాల్ చేసి మరి కనుక్కొని తీసుకోవడం మంచిది మా కూడా ముసలాయంతో. ఎందుకంటే మళ్ళీ ఇది తీసుకొచ్చాము అంటాడు. పోయడం ముసలితో కొంచెం తలపు ఉంటుంది, గిరిగిరి ఉంటుంది అనమాట. ఇదే ఇలాంటి విషయాలలోనే మా కూడా ముసలి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కదండి. నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి బిల్ అవుతుంది. అది పెద్దది లేదు ఇది పట్టుకునేది. చేద్దాం. ఇది బిల్ వేయించుకొని వస్తే పని అయిపోతుంది. అయిపోయింది వేయించేసినా. ఓ అబ్బో పట్టుకుని వెళ్ళి చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చూడండి మామిడి పళ్ళు ఉన్నాయి. అయిపోయింది మొత్తం అన్నీ తీసేసుకున్నా, పెట్టేసుకున్నా. ఇన్ని ఎంత 344 ఫీల్స్ అయినాయి అంతే. 374. చలో ఇంటి దగ్గర వెళ్ళి వెళ్దాం. ఓకే ఇంకా అలా తర్వాత అవన్నీ ఇంట్లో పెట్టిన తర్వాత కూడా ఒకటి ఉడుకున్న పల్లె డైరెక్ట్ ఇప్పుడు ఈవినింగ్ అసర్ నమాజ్ అయితే వెళ్తున్నా. ఈ నమాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మగ్రిబ్ నమాజ్ అయితే చేసేసుకుందాం. రోజు అయితే తెలిసి తింటున్నా. అప్పుడు చలో మసీద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. అయిపోయిందనమాట. స్నానం కూడా చేసి వచ్చాను నేను కూడా. మసీద్కి వెళ్దామనేసి మసీద్కి వెళ్ళే ముందర మా కోడి ముసలాయన ఇప్పుడు వచ్చేసి ఇఫ్తార్కి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అనమాట. మా కోడి ముసలాయన ఆ నుంచి దూరం స్కూల్ దగ్గర నడుచుకుంటూ రాలేడు కదా. సో అందువల్ల స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి కారు ఇంటి ముందర అయితే పార్క్ చేస్తున్నా. టైం చూసుకుంటే 5:07. ఇప్పుడే చెప్పాను అనమాట మా కోడి ముసలాయన వచ్చి తీసుకొని వచ్చి కారు ఇక్కడ పార్క్ చేయంటున్నాడు. సరేలే అని చెప్పిన. చలో బండి తీసుకొని ఇంటి దగ్గర అయితే పార్క్ చేద్దాం. ఓకే తర్వాత మనం కూడా వెళ్ళిపోవాలి ఇఫ్తార్కి. ఇప్పుడే బండి పార్క్ చేసేసిన. ఈ కీ చూడండి ఆడ పెడతాను. మా కోడి ముసలి నుంచి తీసుకుని వెళ్ళా నీకు. జస్ట్ ఆడ పెట్టేస్తే మా కోడి ముసలి అయినా పోతా తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. బండి చూడండి ఆడ పార్క్ చేసాను. ఇచ్చి ఆడ పార్క్ చేసిన. ఇంకా మా కోడి ముసలి అయినా వెళ్ళిపోతాడు అనమాట. బీంజం తీసుకొని మనం ఈ ఇఫ్తార్ కూడా వెళ్ళిపోవచ్చు అంతే. మళ్ళీ మా కుటుంబ సరైన ఇబ్బంది లేకుండా ముందుగానే అంటే పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా అలా మసీద్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నా ఇఫ్తార్కి. ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయాను అనమాట. దాదాని పిలిచినారు. పోతున్నా. ఒకరికి కూడా మిస్ చేసిన. రాపోదాం అని చెప్తే అండి వస్తాను పదాన్ని అన్నాడు. సో నేను వెళ్తున్నా. వాడు మా ఫ్రెండ్ వస్తాడు అనమాట నిదానంగా. మనం వెళ్ళేసి అడవి కూర్చుందాం. మనం వెళ్ళేసి రెడీ అక్కడ కూర్చుంటే సరిపోతుంది అంతే. వచ్చినా ఇప్పుడే మసీద్ దగ్గరికి రావడం మా ఫ్రెండ్ ఏం ఇచ్చాడు అంతా ఓపెన్ చేస్తున్నాడు. చూద్దాం. దుబాయ్ వేసేసి అది ఇస్తానే ఈత అతను తీసుకొని వచ్చింది. మొత్తం ఇది కూడా వేసుకుంటున్నాడు. అలాగా మొత్తం అయిపోయింది. అందరూ అయితే షేర్ చేసుకున్నారు. తలా కొంచెం అయిపోయింది. అలా అయిపోగానే నేనైతే లెవెన్ ఇవన్నీ తీసుకొని పెట్టుకున్నా. వాటర్ బాటిల్ కూడా మొత్తం ఓపెన్లో పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు మొత్తం ఫుల్ ఆకలేదు. మొత్తం తినలేదు కదా. మొత్తం ఫస్ట్ ముందు వాటర్ లాగారు బాడీ. అందరూ వెయిటింగ్ అనమాట. లిటరల్లీ మా ఫ్రెండ్ అయితే ఫుల్ వెయిటింగ్. అందరం లిటరల్లీ వెయిటింగ్. చాలా మంది అందరు దుబాయ్ ఇస్తున్నారు. దుబాయ్ ఇస్తున్నారు. టైం అయిపోయినా కానీ మా మసీదులో ఇంకా లేట్గా ఇస్తున్నారు. అజానే ఇవ్వలేదు ఇంకా. అందుకని మేము బయట వేరే మసీద్ అజా ఇచ్చింటే ఇంకా లైవ్ చేస్తున్నాం. బాగా హ్యాండ్ వాష్ చేసి అడుగుతాడు. మనం ఇప్పుడే ఉజు కంప్లీట్ చేసాము. అయిపోయింది. ఇప్పుడే మగ్రిబ్ నమాజ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇఫ్తార్ వదిలేసి ఇంక వచ్చేసినాం అనమాట. సో ఇంకా ఇక్కడితో అయితే డే 6 రంజాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లాహ్ డే 6 రంజాన్ అయితే కంప్లీట్. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫర్ ట్రై చేయండి. రేపు డే 7 వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.